ఈ సినిమా పైన హరిహర వీరమల్లు ఎప్పుడైతే ప్రజలకు వచ్చిందో అప్పటి నుంచి కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన కుట్రపూరిత పనులు అందరు కూడా. ఆయన పాపం ఒకసారి ఒక మాట మాట్లాడిండండి పాపం, ఏమని, సాధారణ వ్యక్తుల కోసం అందరు సాధారణ వ్యక్తులు కూడా సాధారణ రేటుతోనే నా సినిమా చూడాలని చెప్పేసి ఒక మాట అనడం తప్పైంది. ఇలా సాధారణ రేట్ అనగానే కథ అందరికీ ఇంకా అదైపోయింది. ఇక అరే ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతుండే అని చెప్పి, అంటే ప్రజలకు మంచి మాట్లాడినా కూడా తప్పే ఉంది. సాధారణ వ్యక్తులు కుటుంబ సభ్యులతో అందరు కలిసి సాధారణ ఇట్లా సినిమా చూడాలని చెప్తే గిట్ట ఒకసారి థియేటర్లో ఆపేస్తామంటారు, థియేటర్లు బంద్ అని చెప్పేసి మొత్తము వాళ్ళంతా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అట్లా చేసిరు. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మనది అయిపోయింది సినిమా రిలీజ్కి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే ఆ సినిమా ట్రీజర్ చూస్తే గిట్ట మొత్తం రికార్డ్ స్థాయిలో బ్రేక్ చేసింది. దీంట్లో కూడా అది అంత హిట్ అయిందా అని చెప్పేసి మొత్తము పవన్ కళ్యాణ్ ఏ విధంగా కిందికి దొక్కాలి. ఫేక్ న్యూస్ అంటే మనం జువర్క్ బర్ కాదుగా అండి. ఇప్పుడు సరే అది యూట్యూబ్ వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు అయితే గట్టి అక్కడ నుంచి వాళ్ళు అమెరికా వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా అని ఫేక్ వ్యూస్ పెట్టని చెప్పారు కానీ ప్రజలు చూస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం చూసిరు అన్న. ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మన తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథ దాన్ని వక్రీకరించి ఈ విధంగా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. సో అందుకోసమని బ్యాన్ చేస్తున్నాం. మరి నిజంగా మీకు ఆ స్టోరీలో కనిపించిందా? ఒక మాట చెప్పాలా, ఇలా పవన్ కళ్యాణ్ గారు బీసీ బిడ్డ, ఇలా ఒక బీసీ నాయకుడిని కించపరిచినట్టు ఏ విధంగా చేస్తారండి? ఆయన కోసం ఒక హీరోయిజంగా చూపిస్తారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఏ సినిమా స్టోరీ రావాలంటే ఒక మనిషిని చూసి, ఒక చెట్టుని చూసో, ఒక పుట్టని చూసో, లేకుంటే ఏదైనా ఒక వస్తువుని చూసి ఒక సినిమాకి ఒకటి స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏం చేస్తారు, ఇలా మన బీసీ నాయకుడిని సార్ తీసుకొని తప్పేంది, మనోని కోసం మనం మంచి చేస్తుండే కదా. ఇలా బీసీ వాళ్ళని నడుస్తుంది మన రాష్ట్రాలలో. ఇలా మనోని కోసం గొప్ప చేస్తారు కదా. సినిమాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరిచినట్టు చెయ్యరు. ఇలా అందులో పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలు తెలిసినటువంటి ఒక గొప్ప హీరో. ఇలా ప్రజల కోసం మంచి ఆలోచించట ఆయన. ఇలా అందరి ఇలా ఇండస్ట్రీలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకండి అంతగానో అభిమానిస్తారు. ఆయన మంచివారు కాబట్టి అభిమానిస్తారు. ఇలా ఏ రోజు కూడా ఆయన కూడా ఏ రోజు తప్పుదాలు చేయాలి, తప్పుగా మాట్లాడాలి, డబ్బుల కోసం ఇట్లా చేస్తుండంటే గిట్ట ఇలా ఆయన సినిమాకు ఏ రోజన్నా ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడా అండి? ఇవాళ ఆయన వేరే ప్రొడ్యూసర్లకు అవకాశం ఇస్తారు, మీరు అందరు బతకాలి, మీరు అందరు జీవనోపాధం ఉండాలని చెప్పి చేస్తారు తప్ప ఇలా బీసీ బిడ్డ అంతా ఎదిగిండంటే ఇలా మనం గొప్ప విషయం అనుకోవాలి. భారతదేశంలోనే రికార్డు స్థాయి బ్రేక్ చేసి రాజకీయంలో ఎదిగిండంటే ఇప్పుడు ఆయన గొప్ప 21 స్థానాలకు 21 స్థానాలు ఇలా గెలిచిందంటే ఎందుకంటే ఆయన మంచి జాలం వల్లనే ప్రజల ఆదరణ వల్లనే కదా. అలాంటి వ్యక్తి సినిమా రావడం వల్ల దీనిలో ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి తీసుకొని కించపరిచినట్టు చేసిందంటే మనం ఏ విధంగా నమ్ముతామండి? ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపులు వేసినా కూడా అసలు సినిమా ఆగుతుంది అంటారా? ఒక మాట, దీనిపైన కేసు వేసినటువంటి బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా, ఇలా మనం సినిమా చూడండి, ఇలా ఆయన మనం కించపరిచింది ఏ విధంగా ఎట్లా చెప్తామండి? ఇలా సినిమా అయితే చూడలే కదా మనం. సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడుతున్నప్పుడు అప్పుడు ఏమన్నా గిట్ట సినిమాలు గిట్ట ఇబ్బందికరంగా మాట్లాడి ఏమన్నా వేస్తే గిట్ట దానిపైన తీసుకోవాలి తప్ప, చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా సినిమా రిలీజ్ కాకముందే ఇట్లా మనం ఏ విధంగా ఉంచుకుంటామండి? తప్పు కదా, ఇది వాస్తవం కాదు. అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఆ కుట్రపూరితమైనటువంటి పన్నాలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమా కంపల్సరీ రిలీజ్ అవుతుంది. మీరు ఎంతెంత దొక్కితే అంతంత సినిమా అన్న. ఒకవేళ సినిమాని హరిహర వీరమల్లుని బాయ్కాట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఎలా ఉంటుంది అన్న? ఇంకా సినిమా బాయ్కాట్ చేస్తే ఇంకా వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మీకు తెలుసు ఏ విధంగా ఎంత పవర్ఫుల్ ఉంటారో. ఇలా అభిమాన నాయకుడు సినిమా డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన ఫస్ట్ సినిమా కాబట్టి చూడాలని చెప్పి అందరూ అది చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు. అరే ప్రజల మంచి కోసం చెప్తే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి అది చేస్తారు. ఏదేమైనా ఇది కుట్రపూరితమైనటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నారు.